are suffering from this kind of they can avoid this facility. Many people this kind of cannot be done even better than సర్జికల్లీ ఇవన్నీ కట్ చేస్తారు. కట్ చేసి గ్రాఫ్ట్ మళ్ళీ అంటే బ్రెయిన్ పోయే మెడల్స్ బ్రెయిన్ పోయే రక్తనాళాలని కట్ చేసి ఇవన్నీ బయట ఒక నెక్లో ఉంది. అదేవిధంగా పొడి చేయిపోయే రక్తనాళాలని కట్ చేసి ఇక్కడ ఆర్టిఫిషియల్ గ్రాఫ్ట్ ఆ టైంలో మన ఆర్టిఫిషియల్ బ్లడ్ సప్లై ఉంటుంది. సో హ్యాండ్ నుంచి వేరే బ్లడ్ సప్లై ఇచ్చేసి అప్పుడు ఆక్సిజన్ మెయింటైన్ టెంపరేచర్ కూడా లో మొత్తం అయోటా అంతా డిస్ప్లేస్ చేస్తాం ఆర్టిఫిషియల్ బైపాస్ క్రాస్ చేస్తాం. ఇదంతా ఇచ్చిన కాబట్టి ನಾವು అంటే ఇందులో ఒకటి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, తర్వాత బ్లీడింగ్ ఛాన్స్ ఎక్కువ ఉంటుంది మేజర్ ఆపరేషన్ కాబట్టి. ప్రొలాంగ్ సర్జరీ దగ్గర 13 hours ఆపరేట్ చేయాల్సి వచ్చింది. మార్నింగ్ 8 స్టార్ట్ చేసేదంటే ఈవినింగ్ ఆల్మోస్ట్ 9 o'clock వరకు ప్రొసీజర్ అంటే 13 hours సర్జరీ. అట్ ద సేమ్ టైం మనకి ఏంటంటే ఇక్కడ కింద కూడా రిపేర్ చేస్తారు కాబట్టి స్పైనల్ కార్డ్ వెనుఫామ్ ఆల్రెడీ డాక్టర్ చెప్పినట్టు ఆ రక్తనాలు బ్లడ్లో తగ్గింది అనుకోండి కరెన్సీ వచ్చే ఛాన్స్. అందుకే వాళ్ళకి ముందు లంబర్ డ్రైవ్ ఇవన్నీ చేసి అంటే అన్ని ప్రికాషన్ చేసుకొని చేయడం జరిగింది. ఇప్పుడు పేషెంట్ ఇస్ డూయింగ్ వెరీ వెల్. ముందు కొంచెం క్రియాటివ్ తగ్గి అంటే ఇది చెప్పినా కదా 13 hours ఆపరేషన్ కాంట్రాస్ట్ ఇవ్వాలి అని డయోడిన్ ఉంటుంది దగ్గర 500 ఇచ్చినప్పుడు అయితే కిడ్నీ కొంచెం ఎఫెక్ట్ అవుతుంది. బట్ 3.8 ఉన్న క్రియాటిన్ గ్రాడ్యువల్గా ఇప్పుడు 2.2 వచ్చింది. అవుట్పుట్ కూడా బాగా ఇంప్రూవ్ అయింది. నో ఫీవర్, నో బ్లీడింగ్, పేషెంట్ అబ్జర్వేటరీ డూయింగ్ బాగా రికవర్ అయ్యారు. వెరీ రేర్ అన్యూజువల్ ప్రొసీజర్ అండ్ ఈ టోటల్ అప్డేట్ అయోటా తర్వాత పైన అంతా రిపేర్ చేయడం అనేది ఫస్ట్ టైం. ఇంతవరకు ఇట్లాంటివి కాలేదు. అందుకే మీకు ఒకసారి మన పాత్రికేయులందరికీ ఒకసారి డిస్కస్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తే యూ కెన్ స్ప్రెడ్ ద మెసేజ్. సో ఈ టైప్ ఆఫ్ ప్రొసీజర్ ఇందులో ఏంటంటే గ్రాఫ్ట్సే వెరీ ఎక్స్పెన్సివ్. పైన గ్రాఫ్ట్ ఈ గ్రాఫ్ట్ ఆ రెండే 20 lakhs ఒక్కొక్క గ్రాఫ్ట్ అంటే 20 lakhs గ్రాఫ్ట్స్ మిగతా కన్సెప్ట్ అన్నీ కలిపితే ఆల్మోస్ట్ 5 to 6 lakhs గ్రాఫ్ట్ వస్తుంది. అంటే చాలా మెటీరియల్ ఉంటుంది. టోటల్ గ్రాఫ్ అయింది, వైర్ వేయాలి, బెలూన్స్ డైరెక్టేషన్ అన్నీ యూజ్ చేయాల్సి కాబట్టి సో ఓవరాల్గా 35 to 40 lakhs దాకా ప్రొసీజర్ కాస్ట్ ఉంటుంది. బట్ ఫైనల్లీ అంటే ఆల్రెడీగా వేరే మేజర్ హాస్పిటల్లో రిజెక్ట్ అయ్యి వాళ్ళకి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి డాక్టర్ రిలేటెడ్ ఒక సైకాట్రిస్ట్ వర్గాల నుంచి వాళ్ళకి రిలేటెడ్ డాక్టర్స్ ఫ్యామిలీ కాబట్టి ఈజీ వాళ్ళకు డిస్కస్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడం. సో ఫిజిషియన్ వాళ్ళకు రిలేటెడ్ అట్లనే సైకాట్రిస్ట్ రిలేటెడ్ కాబట్టి వాళ్ళందరితో డిస్కస్ చేసి ఇట్లా చేస్తే బాగుంటుందని డిస్కస్ చేయడం అని పేషెంట్ ఈజ్ డూయింగ్ వెరీ వెల్. అందుకే ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగచ్చు. మీరు నవ్ యూ కెన్ కీప్ ఎండోగ్రాఫ్ నెక్స్ట్ నెక్స్ట్ ఇది డిస్ప్లే చూసిన కదా. చేసినాక దాన్ని కూడా మళ్ళీ బెలూన్స్ తోటి మళ్ళీ సరి అయిన సైజు తీసుకురావాలి. నెక్స్ట్ డిప్లై ఇది బెలూన్ తోటి మళ్ళీ దాన్ని ఆల్రెడీ కొలాప్స్ అయింది కాబట్టి మనకి పెద్దగా కావాలి కాబట్టి మళ్ళీ బెలూన్ తోటి మల్టిపుల్ ప్లేసెస్లో డైలేట్ చేయాలి. నెక్స్ట్ నెక్స్ట్ నాకు ఇప్పుడు చూడండి అవి ఇదంతా క్లియర్ అయింది బ్లడ్లో మళ్ళీ మెయింటైన్ చేయడం. నెక్స్ట్ ఇది సర్జరీ. ఇది మనకు ఎలిఫెంటా గ్రాఫ్ట్ అనేది. ఇది ఏంటంటే ఇవి ఉన్నాయి కదా, ఇవన్నీ మన మెడ రక్తనాలు కట్ చేసి వాటికి ఇవి స్ట్రక్చర్ చేసి మళ్ళీ మనము బ్రెయిన్ బ్లడ్లో పోవడం అదే హ్యాండ్స్ బ్లడ్లో మెయింటైన్ చేయడం అనేది జరగడం లేదు. అంటే వెరీ క్రిటికల్ ప్రొసీజర్. అంటే మల్టీ డిసిప్లిన్. మన దీంట్లో కార్యకారిస్థితి కూడా ప్లేస్ సుబ్రహ్మణ్యం ఇక్కడ సుబి. సో మన డాక్టర్ సుబ్రహ్మణ్యం అండ్ మన రుద్ర అయితే రుద్ర డిపార్ట్మెంట్ తరఫున హైబ్రిడ్ ప్రొసీజర్ కాబట్టి మల్టీ డిసిప్లిన్ ఆల్మోస్ట్ 7 to 8 డాక్టర్స్ ఇన్వాల్వ్ కావాలి సార్ ఇట్లాంటి ప్రొసీజర్ చేయాలి. ఇట్స్ ఎ బిగ్ ప్రొసీజర్. బట్ ఫైనల్గా వీ హ్యావ్ గాట్ వండర్ఫుల్ సార్. చేయలేకపోయినా మేము ఇక్కడ చేయగలుగుతాం. ఇట్లా ఇక్కడ దానికి కావాల్సిన సదుపాయాలన్నీ ఉన్నాయి. సో పేషెంట్స్ ఇక్కడికి రాగలిగితే మేము ఎప్పుడైనా ఈ ప్రొసీజర్ మేము చేయగలుగుతాం. స్ట్రైట్ ఫార్వర్డ్గా అట్లా అవ్వలేదు.
సో చేసేటప్పుడు కూడా చాలా అడ్వాన్స్ వస్తే దానికి ట్రబుల్ షూటింగ్ అనేది చాలా మంచిగా చేశారు. సో సార్ అన్నట్టు అన్ని గ్యాడ్జెట్స్ అండ్ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి మా దగ్గర అండ్ చాలా ఎక్స్పీరియన్స్ టీమ్ ఉన్నారు కాబట్టి ప్రతి స్టెప్లో ఎప్పుడైనా డిఫికల్టీ వస్తే దానికి ట్రబుల్ షూటింగ్ చేయగలిగిన టీమ్ అండ్ ఎక్విప్మెంట్ ఉన్నాయి మా దగ్గర. సో అందుకని ఇలా కాంప్లెక్స్ కేసెస్ కూడా ఇక్కడ చాలా వరకు చేస్తాం. ఒక లైన్ లాగా ఒక బ్లడ్ ఫ్లో పోతున్నట్టు అప్పటి బట్ యాంజియోగ్రామ్లో టోటల్ బ్లాక్ అయ్యారు. అసలు పై నుంచి వైర్ వేద్దామన్నా కింద నుంచి వైర్ వేద్దామన్నా మధ్య సెగ్మెంట్ మిస్సింగ్ టోటల్ బ్లాక్ అయింది. దెన్ మల్టిపుల్ క్యాథెటర్స్ వైర్స్ వేసి మెల్లమెల్లగా ఏదైతే టోటల్ బ్లాక్ అయిందో దాన్ని మెల్లమెల్లగా క్రాస్ చేసి దాన్ని చిన్న చిన్న బెలూన్స్ తోటి డైరెక్ట్ చేసి వెయిట్ క్రియేట్ చేసి సెట్ చేయాలి. సో అట్లాంటి టేబుల్ మీద సర్ప్రైజ్ వచ్చినప్పుడు వీ షుడ్ హ్యావ్ ఎ మల్టిపుల్ గ్యాడ్జెట్స్. అవి ఒకటే లేకుంటే ఇంకోటి సక్సెస్ కాకుండా ఒకటి ట్రై చేస్తూ ఉండాలి. సో అవన్నీ ఉంటేనే మనకి ఇవన్నీ పాసిబుల్. సో సుబి ఎనీథింగ్ యూ వాంట్ ఛాలెంజింగ్ కేసు. దీన్ని ఆపరేషన్ థియేటర్లో మనం చాలా ఛాలెంజెస్ ఉంటాయి. ఒకటి కార్డియాక్ సర్జన్, కార్డియాక్ అనెస్థెటిస్ట్ అండ్ పర్ఫ్యూజన్ టీమ్ అని కూడా ఉంటుంది. ఈ పేషెంట్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్డియక్ పల్మనరీ బైపాస్ పెట్టాలి, చాలా అవర్స్ బైపాస్ ఇవ్వాలి. తర్వాత ఏవైతే పైన గ్రాఫ్లు ఉన్నాయో ఆ బ్రెయిన్ బ్లడ్ సప్లై వెళ్ళే గ్రాఫ్స్ ఉన్నాయి కదా, ఆ గ్రాఫ్ చేసే టైంలో టోటల్ సర్క్యులేషన్ని స్టాప్ చేయాలి. సో దీన్ని టోటల్ సర్క్యులేటరీ అరెస్ట్ అంటారు. సో ఈ పద్ధతిలో చేయడం అనేది చాలా హై లెవెల్ ఆఫ్ ప్రొసీజర్. దానికి సంబంధించిన ఎక్స్పర్టీస్ మన దగ్గర ఉంది. అంటే ఒక 40-45 మినిట్స్ బాడీకి ఏ సర్క్యులేషన్ ఉండదు. సో పేషెంట్ని కూల్ చేసి మళ్ళీ వార్మ్ చేసి బయటకు తీసుకురావాలి. సో దీనికి సంబంధించిన ఎక్స్పర్టీస్ అంతా మన దగ్గర ఉంది. ప్లస్ ఈ ప్రొసీజర్లో ఏంటంటే బ్లీడింగ్ ఎక్కువ కావటం, స్ట్రోక్ రావటం, బ్లడ్ ప్రెషర్ మెయింటైన్ చేయడం, బ్లీడింగ్ని కంట్రోల్ చేయడం, ఇట్లాంటి చాలా ఇష్యూస్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఈ ఆపరేషన్లో చాలా క్లిష్టమైన పరిస్థితులు. ఇవన్నీ మేనేజ్ చేయడానికి మన దగ్గర ఎక్విప్మెంట్, పీపుల్ అండ్ ఎక్స్పర్టీస్ అన్నీ మన దగ్గర ఉన్నాయి. దీని తర్వాత ఈ పేషెంట్కి ఒక లంగ్ సరిగ్గా పనిచేయట్లేదు, ఒక లంగ్ పనిచేస్తుంది. సో ఇలాంటి పేషెంట్ని ఇంత పెద్ద ఆపరేషన్ని సక్సెస్ఫుల్గా చేసి చాలా త్వరగా వెంటిలేటర్ నుంచి బయటకు తీసుకురావడం అనేది ఇట్స్ ఏ ఫినామినల్ అచీవ్మెంట్. ఇది చాలా తక్కువ అరుదుగా జరిగే కేసు. అండ్ ఇంత కాంప్లికేటెడ్ కేసుని ఇంత సక్సెస్ఫుల్గా చేయడానికి కావాల్సిన ఎక్స్పర్టీస్ మన హాస్పిటల్లో టూ డేస్ అందరితో డిస్కస్ చేసి అన్ని కాంప్లెక్స్ అసలు ఫుడ్గా ఈ మల్టీడిసిప్లినరీ టీమ్ మెంబర్స్ ఉంటేనే ఇలాంటి కాంప్లెక్స్ కేసెస్ అనేవి అవుట్కమ్స్ అనేవి బాగా సాధ్యపడతాయి. స్టాప్ చేస్తాము, బాడీ బ్లడ్ చేస్తాము. టోటల్ సర్క్యులేటరీ అరెస్ట్ అన్నప్పుడు బాడీకి ఏ విధమైన ఫ్లో ఉండదు. సో బిఫోర్ టోటల్ సర్క్యులేటరీ అరెస్ట్ ఏంటంటే దానికి కావాల్సిన కొన్ని పరిస్థితులు ఉంటాయి. అంటే పేషెంట్ కూల్ చేయడము, ఒక సర్టెన్ టెంపరేచర్ అంటే అరౌండ్ 28-30 degrees టెంపరేచర్ తీసుకురావడము, సమ్టైమ్స్ అప్ టు 25 degrees కూల్ చేసి మనకి ఈ ఇంపార్టెంట్ టైమ్స్ ఆఫ్ ద సర్జరీలో మనం ఈ కంప్లీట్గా సర్క్యులేషన్ స్టాప్ చేసి తర్వాత ఈ ప్రొసీజర్ అయిన తర్వాత స్లోగా పేషెంట్ రీవార్మ్ చేసి మళ్ళీ సర్క్యులేషన్ ఎస్టాబ్లిష్ చేస్తారు. దీన్ని టోటల్ సర్క్యులేటరీ అరెస్ట్ అంటారు. ఇది చాలా 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 కాంప్లెక్స్ ప్రాసెస్. దాన్ని ఈ పేషెంట్తో మనం ఉపయోగించాలి. ఎఫెక్ట్ అయితే కిడ్నీ డిస్ఫంక్షన్, లివర్ బ్లడ్ ఫ్లో తగ్గితే లివర్ డిస్ఫంక్షన్ ఇవన్నీ వస్తాయి. యాక్చువల్లీ కొద్దిమందికి ఏంటంటే ఫెమిలియర్ ఉంటుంది, ఫ్యామిలీలో వచ్చే అవకాశం. కొద్దిమందికి మార్ఫాన్స్ ఉంటుంది, వాళ్ళు అన్యూజువల్ టాల్ ఉంటారు, వాళ్ళకి యంగేజ్లో రావచ్చు. బైకాస్పిడ్ అయోటా అని ఉంటుంది, అయోటిక్ వాళ్ళు 3 వాల్స్ బదులు 2 వాల్స్ ఉంటుంది, వాళ్ళలో ఎర్లీగా వచ్చే అవకాశం ఉంటుంది. రకరకాల కారణాలు ఉంటాయి. బట్ కొద్దిమందికి వితౌట్ ఎనీ రీజన్ ఏజ్ ఎక్కువైనా కొద్ది రిస్క్ ఎక్కువ. ఏజ్ ఎక్కువైనప్పుడు పర్టికులర్లీ హై బ్లడ్ ప్రెషర్, వెరీ హై బ్లడ్ ప్రెషర్ ఉన్నప్పుడు, హైపర్ టెన్షన్లో ప్రెషర్ ఎక్కువ ఉన్నప్పుడు ఏమైతే అది నాళాల మీదనే ప్రెషర్ పెడుతుంది. సడన్గా ఎప్పుడైనా స్ట్రెస్ ఉన్నప్పుడు ఇట్ కెన్ టేర్, అది ఆ పొర లోపల ఆ బ్లడ్ స్ట్రీమ్స్ వచ్చకపోయి ఆ పొరలను సెపరేట్ చేస్తుంది. అది అందు గురించి ఏంటంటే హైపర్ టెన్షన్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ కాదు. అడ్వాన్స్ స్టేజ్లో అథెరోస్క్లెరోసిస్ డిసీజ్ ఉండి ఇట్లాంటివి ఫామ్ అయినప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ కొద్దిమందికి రకరకాల కనెక్టివ్ టిష్యూ డిజార్డర్స్ అని ఉంటాయి, ఈ మార్ఫాన్స్ వీళ్ళు ఉన్న వాళ్ళకు వచ్చే అవకాశం ఎక్కువ.
విపరీతంగా పెరిగినప్పుడు అది రక్తనాళ గోడలు అది పొరలను చిట్లి ఇస్తుంది. అప్పుడు బ్లడ్ ప్రవాహం ట్రూ ల్యూమన్లోకి వెళ్ళకుండా పొరల్లోకి వెళ్ళినప్పుడు ఆ పొర ఈ అసలైతే ల్యూమన్ ఉందో దాన్ని కొలాబ్ చేస్తుంది. సో హై బ్లడ్ ప్రెషర్ అడ్వాన్స్డ్ ఏజ్ వన్. అందరు ఏంటంటే జెనెటిక్ కండిషన్స్, కొన్ని కనెక్టివ్ టిష్యూ డిజార్డర్స్ ఉంటాయి, కొన్ని మార్ఫన్ సిండ్రోమ్స్ అని ఉంటాయి. ఇట్లాంటి కండిషన్స్ లోపల కూడా అయోటా అనేది దే ఆర్ ప్రోన్ ఫర్ అన్యూజమ్స్, డిసెక్షన్స్. అదేవిధంగా మన ఇది బైకాస్పిడ్ అయోటా వాళ్ళకు కూడా నార్మల్గా అన్యూజమ్స్ వస్తాయి. అన్యూజమ్ ఉంటే దే ఆర్ ఆల్సో ప్రోన్ ఫర్ దీస్ టైప్ ఆఫ్ ఈవెంట్స్. అందులో ఏంటంటే కొద్దిమంది జెనెటిక్, కొద్దిమంది ఫ్యామిలీలోనే ఉంటారు డిసెక్షన్.